జై గురుదత్త. వెల్కమ్ టు దైవసన్నిధి యూట్యూబ్ ఛానల్. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఆలయం యొక్క వివరాలు. సాయిబాబా వారు జన్మించిన ప్రదేశం గురించి ఎన్నో రకాల కథనాలు మనం వింటూ ఉన్నాం. అయితే శ్రీ బిబి కేర్ సాయి డివోటీ మరియు రీసెర్చర్ అయిన వీరు సాయిబాబా గారు ఎక్కడ జన్మించారు అనే విషయం మీద ఎంతో రీసెర్చ్ చేయడం జరిగింది. వారు ఆ రీసెర్చ్లో భాగంగా 1975లో పత్రి అనే గ్రామాన్ని దర్శించి అది శ్రీ షిర్డీ సాయిబాబా వారి జన్మస్థలంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఒక విషయం సాయి మరియు దత్తభక్తులకు తెలియజేయడమనగా, ఇది స్వామివారి బర్త్ ప్లేస్కి పాజిబిలిటీగా ఉన్నదిగా మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇక స్వామివారి మాటల్లో స్వామి తన సన్నిహితంగా ఉండే మహాల్సాపతి మరియు స్వామి సాయి శరణ్ ఆనంద్ వంటి బాగా దగ్గర ఉండే భక్తులతో ఈ పత్రి గ్రామం గురించి చెప్పినట్లుగా మనకి కొన్ని ఆధారాలు ఉన్నాయి. అలాగే పుట్టపర్తి సత్యసాయిబాబా వారు, అలాగే మాధవానంద్ గారు, వీరందరూ చాలా ప్రసిద్ధి చెందినవారు, మనందరికీ తెలిసిందే. వీరు కూడా షిర్డీ సాయిబాబా వారు పత్రిలో జన్మించినట్టుగా చెప్పడం జరిగింది. ఇందాక మనం చెప్పుకున్నట్టు విబి కేర్ గారు ఈ గ్రామాన్ని దర్శించి అక్కడ రీసెర్చ్లో భాగంగా తెలుసుకున్నది ఏమిటంటే, సాయిబాబా వారు బ్రాహ్మణ కుటుంబంలో హరిబాబు బుసారి పేరుతో జన్మించి 8 సంవత్సరాల వయసులో ఒక ముస్లిం ఫకీర్తో దేవుని అన్వేషణకై వెళ్ళినట్టుగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ బుసారి ఫ్యామిలీనే యజుర్వేది దేశస్థ బ్రాహ్మణ్ ఫ్యామిలీగా కూడా చూడడం జరుగుతుంది. వారు ఒకప్పుడు హనుమంతుని భక్తులు. అలాగే ఈ మధ్య కాలంలో ఇక్కడ టెంపుల్ ఫౌండేషన్ కొరకు తవ్వకాలు జరుగుతూ ఉండగా కొంత బేస్మెంట్తో 2 ఆర్చిలు, ఒక టన్నెల్ లాంటిది బయటపడడం జరిగింది. వాటిలో ఆ గదులతో పాటు కొన్ని విలువైన వస్తువులు, హనుమంతుల వారు, అలాగే ఖండోబా వారి విగ్రహాలు, అలాగే పూజ సంబంధించిన వస్తువులు, పంచపాత్రలు కాపర్తో చేసింది, అలాగే విభూది మన గాన్గాపూర్లో మాదిరిగా ఇక్కడ దొరకడం జరిగింది. వీటి ఆధారంగా స్వామివారు ఇక్కడే జన్మించినట్టుగా సాయి భక్తులు భావిస్తూ లక్షల మంది షిర్డీ తర్వాత ఎక్కువగా దర్శిస్తున్న ఊరు ఈ పత్రి. ఈ పత్రి అనే ఊరు చేరడానికి పర్బని నుంచి 43 కిలోమీటర్లు లేదా ఔరంగాబాద్ నుంచి 150 కిలోమీటర్లు జర్నీ చేయవలసి ఉంటుంది. ఈ పత్రికి నియర్ బై రైల్వే స్టేషన్ మన్మత్ రోడ్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ నుంచి పత్రి కేవలం 17 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. ఇప్పటి వరకు మీరు స్క్రీన్ మీద ఈ టెంపుల్ యొక్క దర్శనాన్ని, అలాగే త్రవ్వకాల్లో బయటపడ్డ విలువైన వస్తువులని మీరు చూడడం జరిగింది. ఈ వీడియో నచ్చితే మీరు మీ బంధువులకి, మిత్రులకి ఈ వీడియోని షేర్ చేసి సాయి కృపకు పాత్రలు కాగలరు. ఇలాంటి ఎన్నో మహిమాన్విత దేవాలయాల గురించి నా వీడియోల్లో తెలియజేయడం జరుగుతుంది. కనుక ఎవరైనా డైరెక్ట్గా వారి ఈమెయిల్కి ఈ వీడియోస్ అప్డేట్స్ కావాల్సిన వారు నా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. అలాగే నా ఈ వీడియోలు నచ్చితే తప్పగా షేర్ చేయగలరు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.